హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మద్రాస్ టు చిక్మంగళూరు జర్నీ బ్లాగ్ గాయ్స్. సో మేమైతే నైట్ టైం అయితే మద్రాస్ నుండి చిక్మంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఈ వ్లాగ్ మొత్తం కూడా జర్నీ అండ్ కొంచెం చిక్మంగళూరులో మేము ఏ రిసార్ట్ తీసుకున్నాం అనేసి చెప్తానమాట. సో అక్కడ కూడా నేను చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. మన ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి గైస్. ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే మీ ముందుకు వస్తాయి కంపల్సరీగా. సో మేమైతే ఇది మద్రాస్లో అయితే మేము ఆల్మోస్ట్ 8:39 కల్లా స్టార్ట్ అయిపోయాము. చిక్మంగళూరు రీచ్ అయిపోయే వరకు 1 అయింది గైస్. సో చాలా లాంగ్ జర్నీ అనమాట. సో నేనంతా జర్నీ కూడా నాకు కుదిరినంత వరకు అయితే నేను షూట్ చేశానమాట. సో మేము ఆల్మోస్ట్ మద్రాస్లో డిన్నర్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకెక్కడ ఆగలేదు మధ్యలో. సో నెక్స్ట్ మళ్ళీ చిక్మంగళూరులోనే ఆగాము. మధ్యలో ఒకసారి టీ కోసం మేము ఒక్కసారి ఆగామన్నమాట. సో టీ తాగేసి మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయిపోయాం జర్నీ మొత్తం కూడా. సో ఇక్కడ చూడండి, టీ తాగడానికి అనేసి ఇక్కడ మధ్యలో ఆల్మోస్ట్ అప్పుడు 11:30 అయిందనమాట. అక్కడైతే ఆపామన్నమాట. సో ఇక్కడ ఆపేసుకొని టీ అయితే తాగేసి మళ్ళీ అయితే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడ ఆపాము. సో టీ అది తాగేసి కొంచెం స్నాక్స్ లాగా తినేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. ఇక్కడైతే మన రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ టోల్ గేట్ వచ్చింది. సో ఇక్కడైతే మళ్ళీ టోల్ గేట్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో చిక్మంగళూరుకి రీచ్ అయిపోయే వరకు మేము 1:30 అయిందనమాట. చాలా లేట్ అయిపోయింది గైస్. మొత్తం చీకటి అయిపోయింది అనమాట. సో ఆల్రెడీ మేము రిసార్ట్ అక్కడ బుక్ చేసుకున్నాము చిక్మంగళూరులో. ఏంటంటే మేము ఆన్లైన్ బుకింగ్ అనమాట. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాము చిక్మంగళూరులో రిసార్ట్ అనేది. గోల్డెన్ హిల్ రిసార్ట్ అయితే తీసుకున్నాము. మేము బుక్ చేసుకున్నాం అనమాట. 3 రూమ్స్ అయితే బుక్ చేసాము టోటల్గా. సో డ్రైవర్కి ఒక రూమ్ అండ్ మాకు కూడా 2 రూమ్స్ లాగా బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడైతే చూడండి అసలు ఎంత చీకటిగా ఉందో. అంత నైట్ టైం అయిపోయింది అనమాట మేము చిక్మంగళూరు రీచ్ అయిపోయే వరకు. సో ఇది ఆల్మోస్ట్ అయితే మనము చిక్మంగళూరుకి దగ్గరగా వచ్చామన్నమాట. సో చూడండి అసలు ఎంత చీకటిగా ఉందో అంటే అంత చీకటిగా ఉందన్నమాట. సో వెహికల్స్ కూడా ఏవి లేవు గాయస్. అసలు జనాలు అయితే అసలు రోడ్డు పైనే లేరనమాట. అంత నైట్ టైం అయితే మేము వెళ్ళామన్నమాట. సో లాస్ట్ టైం చిక్మంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇదే టైంలో వెళ్ళాము. డే టైంలో ఒకసారి వెళ్ళాము. నైట్ టైంలో ఇది సెకండ్ టైం అనమాట చిక్మంగళూరుకి వెళ్ళడం. సో పర్లేదు, జర్నీ బాగానే ఉంటుంది. కొంచెం పిల్లలు ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది చూస్తూనే ఉండండి. బ్లాగ్ కంటిన్యూషన్గా బాగుంటుంది, స్కిప్ చేయకండి. సో ఇదైతే జర్నీ అనమాట, నైట్ జర్నీ అనమాట చిక్మంగళూరుకి మద్రాస్ టు. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి కొంచెం ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది గైస్ చిక్మంగళూరుకి దగ్గరికి రాగానే. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. యానిమల్స్ కూడా కనిపించవచ్చు మనకి. సో నేనైతే నాకు కుదిరినంత వరకు అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను గైస్. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ రిసార్ట్ బుక్ చేసుకున్నాం కదా, మ్యాప్ అయితే పెట్టుకున్నాం రిసార్ట్కి. సో మేమైతే మ్యాప్ చూసుకుంటూ అయితే ఫాలో అయిపోతున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి అసలు లైటింగ్ కూడా కరెక్ట్ లేదు. మన కార్ లైటింగే అనమాట చూడండి. లేదంటే అసలు ఎక్కడ లైటింగ్ కూడా లేదనమాట, అంత చీకటి ఉంది. సో చూడండి ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాం అనమాట. సో పిల్లల్ని తీసుకుని వెళ్ళడం కదా, కొంచెం పిల్లలు కూడా కొంచెం పడుకోవడం లేవడం అట్లా కూడా చేస్తూ ఉంటారు. కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి. బట్ మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పదు కదా. సో అలా అనమాట. సో ఇక్కడైతే మేమైతే అసలు మద్రాస్ టు చిక్మంగళూరు వచ్చే వరకు 1:30 అయిపోయింది కదా. మాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం గైస్. సో నెక్స్ట్ అయితే పడుకోవడమే అనమాట. వెళ్ళిపోయి ఇంకా 3 రూమ్స్ ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి అనమాట. మేము వెళ్ళేసరికి బుక్ చేసేసుకున్నాము. మేము వెళ్ళి ఓన్లీ లగేజ్ అంతా పెట్టేసుకొని పడుకున్నాం అనమాట ఆ రోజు నైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఆవులు వచ్చాయి. ఏందో నైట్ టైం అక్కడ ఆవులు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో కారుకి అడ్డం వచ్చాయి, అందుకే తీసాను నేను. సో ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాము గైస్. చిక్మంగళూరు ఇదంతా హిల్ స్టేషన్ అండి. సో ఇక్కడ హిల్ స్టేషన్లో మేమైతే రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో మన ఇష్టం, హిల్ స్టేషన్ అయినా చేసుకోవచ్చు, కింద అయినా చేసుకోవచ్చు. ఇది మరీ టాప్ కాదు, మరీ లో కాదు, మధ్యలో హిల్ స్టేషన్లో అయితే మేము రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. గోల్డెన్ హిల్ అనమాట, చాలా బాగుంటుంది. లాస్ట్ టైం కూడా మేము ఇందులోనే ఉన్నాం. అంతకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వేరే దగ్గర దిగామన్నమాట. సో చూడండి ఇక్కడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం అనమాట. సో చెక్ చేసుకుంటూ వెళ్తున్నాము. నైట్ టైం కదా, కరెక్ట్గా మనకి రూట్ కూడా కనపడట్లేదు. సో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇదేనా కాదా అని రూట్ మ్యాప్ పెట్టుకున్నాము. ఆల్మోస్ట్ నాకు తెలిసి మనమైతే వచ్చేసాం చిక్మంగళూరుకి. సో ఇదే మేము దీనా రిసార్ట్ అనమాట, గోల్డెన్ హిల్ రిసార్ట్ అనమాట. చూడండి. సో నైట్ టైం అయింది కదా, చూడండి గైస్ ఎలా ఉందో. సో ఆల్మోస్ట్ 1:30 అయిందనమాట. సో అంత నైట్లో వచ్చాం కదా. సో నెక్స్ట్ అయితే అక్కడైతే సైన్ చేసి ఇస్తున్నాము. సో ఆల్మోస్ట్ బుక్ అయిపోయాయి, 3 రూమ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి. సో వెళ్ళిపోతున్నాం లగేజ్ తీసుకొని రూమ్కి. సో చూడండి ఒకసారి.
సో ఇక్కడ చూడండి అసలు గ్రీనరీ బాగుంటుంది గైస్. ఇది నాకైతే బాగా నచ్చుతుంది రిసార్ట్. సరే అన్నీ ఉంటాయి కానీ నాకు నచ్చిన రిసార్ట్ అయితే ఇది బాగానే ఉంది. ఇంకోటి కూడా బాగానే ఉండేది ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు, అది కూడా సూపర్గా ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంది. సో లాస్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు ఇక్కడ దిగాం కాబట్టి ఈసారి కూడా ఇక్కడే దిగామన్నమాట. సో మేమైతే ఇక్కడ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. అంతా చీకటి ఉందన్నమాట. మనకి రిసెప్షన్ టు రూమ్ వరకు అయితే కొంచెం నడవాల్సి ఉంటుంది, డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో వెళ్తున్నాము, పిల్లల్ని తీసుకొని లగేజ్ తీసుకొని అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి గైస్ ఎంత గ్రీనరీగా ఉందో. మార్నింగ్ చూపిస్తా, అసలు సూపర్ బాసంగా ఉంటుంది. నైట్ టైం చూడండి ఇలా ఉంది. సో ఇక్కడైతే మేము మా రూమ్కి అయితే మేము వచ్చేసాం, కీ లాక్ తీసేసి ఓపెన్ చేసాము. సో రూమ్ అయితే ఇలా ఉంది గైస్, చూడండి చాలా బాగుంది అనమాట రూమ్. సో నీట్గా క్లాస్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది అనమాట ఈ రిసార్ట్లోనే. సో ఇదంతా ఇలా ఒక 1 బెడ్ ఇచ్చారు పెద్దది. సో నెక్స్ట్ ఇక్కడ సోఫా కమ్ బెడ్ అనమాట, అది ఇచ్చారు. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఒకటి ఇచ్చారనమాట. ఇది కబోర్డ్ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా యూజ్ అవుతుంది. సో చూడండి మీకు చూపిస్తున్నాను. ఇందులో మన ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. గోల్డెన్ హిల్ అని ఉంది కదా రిసార్ట్ అనమాట ఇది. సో ఇక్కడ వాటర్ బాటిల్ అయితే ఒకటి ఇలా పెడతారనమాట. సో అండ్ నెక్స్ట్ ఏసీ అంతా కూడా కామన్గానే ఉంటుంది గైస్. మన ఇష్టం ఏసీ తీసుకోవచ్చు, నాన్ ఏసీ తీసుకోవచ్చు. మేమైతే ఏసీనే తీసుకున్నాము. సో ఇక్కడైతే ఇలా పెట్టారు గ్లాసెస్ అండ్ వాటర్ జార్ అనమాట. సో ఇక్కడైతే బెడ్ ఇలా వచ్చింది, అదైతే వాష్రూమ్ అండి. సో ఇదైతే మనకి మెయిన్ ఎంట్రీ డోర్ అనమాట. బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. మెయిన్ ఎంట్రీ బయట అయితే ఇలా ఉంటుంది గైస్. చూడండి మనం హ్యాపీగా కూర్చొని చిల్లవచ్చు, బయట అంతా బాగుంటుంది. సో ఇక్కడైతే చిన్న టేబుల్ లాగా ఇచ్చారు. చూడండి ఇందులో కూడా ర్యాక్స్ ఉన్నాయి అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు మనం. సో మేమైతే ఆల్మోస్ట్ అన్నీ యూజ్ చేసాం గైస్. పిల్లలు ఉన్నారు కదా, అన్ని ఐటమ్స్ కూడా అన్నీ యూజ్ చేసాం మేము. సో ఇక్కడ చూడండి గోల్డెన్ హిల్ రిసార్ట్ అనేది చూసారా. సో అదనమాట. సో నెక్స్ట్ అయితే మేము ఆ రోజు పడుకున్నాము, నైట్ పడుకొని లేసేసామన్నమాట. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. సో చిక్మంగళూరుకి టాప్ హిల్ స్టేషన్కి వెళ్దామన్నట్టుగా మేమైతే రెడీ అవ్వడానికి అయితే లేసామన్నమాట. మేము ఆల్మోస్ట్ 5:30కి అలా లేసాము. సో చూడండి నేను 5:30కి లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే ఇక్కడైతే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. సో చూడండి బయట ఎలా ఉందో, అసలు విండో నుంచి చూపిస్తున్నాను. అసలు సూపర్గా ఉంటుంది గైస్ ఇది. సో చూడండి సన్ రైజ్ అవుతుంది. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్. మంచి బ్లాగ్తో మళ్ళీ మేము